హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో అయితే ఉసిరికాయ పచ్చడి, అది మా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి అన్నమాట. అంటే చాలామంది డిఫరెంట్గా ఉసిరికాయ పచ్చళ్ళు అయితే పెడతా ఉంటారు. మేమైతే మరి పచ్చళ్ళు అంటాము, మీ సైడ్ ఏమంటారో అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడి చేయడానికి అంటే నేను రీసెంట్గా మా మమ్మీ దగ్గరికి వెళ్తే మా అమ్మ పెట్టిందనమాట. ఇది మా అమ్మ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో అయితే మొత్తం పూర్తిగా వీడియో చూసి అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక కేజీ అయితే తీసుకున్నాము. కేజీలో కొలుస్తారో మరి ఎందులో కొలుస్తారో నాకైతే తెలీదు. ఉసిరికాయలు అయితే తీసుకొని మంచిగా కడిగి దాన్ని తుడిచి ఇలాగైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవిడ మా అమ్మమ్మ ఎల్లిపాయలు తీస్తుంది, అక్కడ నా చిట్టి తల్లి ఏమో ఆడుతుంది, ఇక్కడ మా నాన్నమ్మ ఏమో మసాలా తయారు చేస్తుంది. అదేనండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు. నేను వీడియో తీస్తున్నాను అనేసి మంచిగా చదువుకుంటుంది మా నాన్నమ్మ. ఇక్కడ మెంతులు పొడి తయారు చేస్తుంది అన్నమాట. జీలకర్ర, మెంతులు కొంచెం దూరగా వేంపేసి అయితే అలా చేస్తుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, ఆ ఆయిల్లో కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర అయితే అది చల్లారిన తర్వాత అంటే కొంచెం నార్మల్ హీట్లో ఉన్నప్పుడైతే వేస్తుంది మా అమ్మ. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న అవి ఉన్నాయి కదా, అంటే ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్ని అయితే తీసుకున్నామో వాటిని అన్నిటిని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో జీలకర్ర, మెంతులు వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకు ఇలా చేస్తారో నాకు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ చేయడమే చూశాను. కానీ ఇది అయితే అంటే వీడియో కోసం అయితే చాలా దగ్గర నుంచి రేర్గా చూసాను అన్నమాట. అందుకే ఇలా ఉంటుంది వీడియో. మళ్ళీ తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు, గుప్పెడు మాత్రమే ఎల్లిపాయలు తీసుకొని అందులో వేసింది. దీనికి మళ్ళీ నాకు తెలిసి దీనికి పేస్ట్ కూడా చేసింది. ఎల్లిపాయలు కొంచెం పేస్ట్ లాగా దంచింది. అక్కడ కూర్చొని మా అమ్మమ్మ తీస్తుంది కదా, అవే ఎల్లిపాయలు. దాన్ని కొంచెం ముద్దలాగా చేసి ఇప్పుడు దాంట్లో మసాలా కలుపుతుంది చూడండి. ఇది అంటే ఆయిల్ మొత్తం గ్యాస్ ఆఫ్ చేశాకే వేసుకోండి. ఎందుకనంటే గ్యాస్ పైన ఉంటే అది మొత్తం పైకే చిల్లిపోతుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ ఆ ఉసిరికాయలపై జీలకర్ర, మెంతులు దూరగా వేంపుకొని పౌడర్ చేసుకొని ఇందాక మా నాన్నమ్మ దంచుతుంది, ఆ పౌడర్ని అయితే ఇప్పుడు ఆ ఉసిరికాయలకి మంచిగా పట్టేలాగా, ఆ మసాలా మొత్తం పట్టేలాగా అయితే కలుపుకుంటుంది. చూసారా, మొత్తం కలిపేసిన తర్వాత ఇది మెంతుల పొడి. ఇంత ముందుకు కలిపింది జీలకర్ర పొడి, ఇది మెంతుల పొడి అన్నమాట. ఈ మెంతుల పొడి కొంచెం ఎక్కువైనా కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది. మీరైతే చూసి వేసుకోండి. మా అమ్మ అందాదా వేస్తుంది, ఎందుకంటే కొంచెమే పచ్చడి కాబట్టి. మనము తీసుకున్నప్పుడు కేజీ అయితే అది బాయిల్ అయ్యి అంటే మొత్తం డీప్ ఫ్రై చేస్తాం కదా, కొన్ని అవుతుంది, ఒక హాఫ్ కేజీ అంతా అవుతుంది. దానికి సరిపడా అయితే తీసుకోండి. ఇంతకు ముందుకు మా అమ్మమ్మ ఎల్లిపాయలు తీసింది కదా, ఎల్లిపాయ ముద్ద కూడా అందులో వేసింది. ఇప్పుడు సరిపడా కారము, ఉప్పు వేసుకొని కలుపుకోండి. మాది వరంగల్ కాబట్టి మేము వరంగల్ వాళ్ళం, మేము మంచి స్పైసీయే తింటాము. మరి మీ స్పైసీ కొద్దీ మీరైతే వేసుకోండి. మా అమ్మ అయితే మాకు మంచిగానే సరిపడా వేసింది కారం అయితే. వేసేసి ఇప్పుడు ఆ కారం పొడి మొత్తం ఇప్పటిదాకా మసాలా అంతా కలిపాం కదా, ఆ మసాలా మొత్తం దానికి పట్టేసి కారం కూడా పట్టేసేలాగా, ఉసిరికాయకి మొత్తం కారం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందుకు ఆవాలు, జీలకర్ర వేసి పెట్టుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, అందులో నుంచి వెల్లిపాయలు వేసాం కదా, ఆ ఎల్లిపాయలన్నిటిని తీసి అందులో వేసి ఇప్పుడు ఆ నూనె, కాబట్టిన నూనె చల్లారాకే వేయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పచ్చడి అనేది అయితే ఖరాబ్ అయిపోతుంది. సో చూసుకుంటూ వేయండి. ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం పక్కన పెట్టేసేయండి. ఆయిల్ని అయితే మొత్తం చల్లగైన తర్వాత ఇలా వేసి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఆయిల్ కూడా దానికి సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోండి. ఇది అందాదా జస్ట్ ఒక కేజీకి సరిపడా మాత్రమే కొలతలతో అయితే నేను చెప్పాను. మీరైతే చూసుకొని అయితే చేసుకోండి.
పచ్చడి అంతే. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము డబ్బాలోకి కానీ లేదనంటే జాడీలలోకి కానీ దీన్ని తీసుకోవడమే. ఇప్పుడు మొత్తం కలిపేసి తీసేసింది. అవును, ఇలా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అన్నము ఇలా వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.